హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. నేను లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. అందరూ కామెంట్ చేస్తున్నారు షార్ట్ వీడియోస్ ఎక్కువైపోయాయి, లాంగ్ వీడియోస్ అస్సలు చేయట్లేదని అంటున్నారు. సో అందుకని చెప్పేసి సిద్ధుతో ఇలా బయటకు వెళ్ళాం. అది కూడా ఒక లాంగ్ వీడియో తీశాను చూడండి. సిద్ధు అని వాళ్ళ డాడీ వాక్ చేస్తున్నారు. ఈ వాక్ చేసే మధ్యలో మరి వాడికి ఏం గుర్తొచ్చిందో లేదో తెలియదు, కానీ నేను వెనకే వస్తూ వీడియో తీస్తున్నాను. వాడి పక్కనే నడవాలంట, రా రా అని చెప్పేసి పిలుస్తాడు. చాలా క్యూట్గా అనిపించింది. పక్కన వీడు బయటకు వస్తే చాలా ఎంజాయ్ చేస్తాడు. అలాగే ఇంటి దగ్గర ఉంటే అస్సలు ఎత్తుకోవాలి పద్దాకా, అస్సలు దిగడు కిందకి. ఈ పచ్చని వాతావరణం చూడంగానే వాడు ఎంత ఎంజాయ్ చేశాడో మీరే చూడండి. ఈవినింగ్ టైం ఇలా 4కి అలా బయటకు వచ్చాము మేము. ఇంటూర్ రోడ్ అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ చాలా ఫేమస్. ఫొటోస్ అయితే బ్రహ్మాండంగా దిగొచ్చు ఇక్కడ. సిద్ధు కూడా అలాగే. లాస్ట్ టైము సిద్ధుకి గౌన్ వేసి లేడీ గెటప్లో అంటే గర్ల్ గెటప్ వేసాం కదా, అప్పుడు కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఫోటోషూట్ అయితే తీశాను నేను. ఇప్పుడు కూడా అంతే, వాడు పక్కన చక్కగా చీరలు చూసుకుంటూ చాలా అందంగా, అంటే మేము బండి ఎక్కడో పెట్టాం, చాలా దూరం నడుచుకుంటూనే వచ్చాడు వాడు. అస్సలు ఇంటి దగ్గర దిగని వాడు ఇక్కడైతే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ రోడ్డు అంతా నాదే అంటూ తిరిగిపోయాడు. చూడండి చాలా దూరం వచ్చేసాం మేము. బండి ఎక్కడో పెట్టేసి, మన బండి ఎక్కడ ఉందమ్మా అంటే అక్కడెక్కడో ఉందని చూపుతున్నాడు, చూసారు కదా. సర్లే రా అని చెప్పేసి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఈ ప్లేస్లో లాస్ట్ టైం నాట్లు వేసిన టైం అది. అప్పుడైతే సిద్ధుకి గాలి గెటప్ వేసి ఇదే ప్లేస్లో నుంచోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీశాను. అవన్నీ మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేలాగా నడుస్తాం. ఒకరిని చూసి ఒకళ్ళు చేస్తున్నారో ఏమో నాకు తెలియదు, కానీ వీళ్ళు ఓవర్ యాక్షన్ బావులుగా లేదు. సిద్ధుగాడు అయితే భలే యాక్షన్ చేస్తున్నాడు. ఏంటో కానీ ఇంట్లో ఉంటే పద్దాకా డాడీని ఎత్తుకోమంటాడు, బయటకు వస్తే మాత్రం మమ్మీ మమ్మీ అంటూ ఉన్నట్టు అమ్మా రా అంటున్నాడు. చేయి పట్టుకుని భలే లాక్కెళ్ళాడు. ఒక పెద్ద ఆవిడ్ని తన కొడుకు తీసుకెళ్తున్నట్టు, అలాగే నా కొడుకు కూడా అలా తీసుకెళ్ళాడు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా తిరిగి అలాగే దారిని నడుచుకుంటూ వచ్చేసాం. మధ్యలో ఈ కందికాయలు కనిపించాయి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. చూసారు కదా, కందికాయలు ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్తో ఇలా కందికాయ వస్తుంది. లోపల అయితే కందిపప్పు ఉంటుంది కదా, అది మామూలుగా మేము ఉడకేసుకుని తింటాం, ఇంటి దగ్గర వేసుకోవచ్చు అవి. ఇక్కడ వీళ్ళు పొలాలంటే గట్లంటే వేసుకున్నారు. మేము వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ మొదటగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ అయితే ఎప్పుడు పెట్టినా మన వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి.